తెలంగాణలో వెనుకబడిన తరగతుల హక్కుల సాధన ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. 42% రిజర్వేషన్లను సాధించడమే ఏకైక లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేశాయి. ఈ ఐక్య కార్యాచరణ కమిటీకి చైర్మన్ గా సీనియర్ నేత ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్ గా విజి నారగోని ఏకగ్రీవంగా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 6 కీలక సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై కోర్టు ఏ కారణంతో స్టే ఇచ్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆయన పిలుపునిచ్చారు. మనం ముందుకు తీసుకుపోవాలి. చాలా మంది చాలా రోజులుగా దమ్ముతోటి ఉద్యమాలు చేసి కమిట్మెంట్ తోటి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు, బీసీలు అంటే తెగించి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ షార్ట్ పీరియడ్ లోపల మనము అకామిడేట్ చేయలేదు. ఒకటి, దీని స్ట్రక్చర్ విశాలంగా ఉంటది. ప్రతి కుల సంఘానికి ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని భాగస్వామ్యం చేయాలనేది ఒక నిర్ణయం. రెండోది, ప్రముఖ బీసీ సంఘాలు ఉన్నాయి, ప్రముఖ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి సర్వీసెస్ కూడా ఎట్లా అకామిడేట్ చేయాలి, ఎలాంటి పదవులు ఇస్తేనే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు. విజిటింగ్ కార్డు పెట్టుకుని ఆఫీసర్లను బెదిరియగలుగుతారు. సమాజంలో వాళ్ళ యొక్క గౌరవం పెరుగుతుంది. అందుకే పదవుల విషయంలో మీరు ఏం చింత చేయొద్దు. మళ్ళీ మేము 3-4 కూర్చొని అందరికి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎవరు కూడా నారాజు కావద్దు. చాలా మంది హేమాయముడు వచ్చారు, వాళ్ళందరూ దమ్మున్నోళ్ళే. కాకపోతే ఇమ్మీడియట్ టైం లేకుండా ఇప్పుడు అందరినీ మేము అందరం 4-5 మంది కూర్చొని మీకు తగ్గటువంటి విధంగా హోదాలు కల్పించి మీ యొక్క సర్వీసెస్ ఉద్యమ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా